ఈ విశ్వంలో ఈ సమస్యలే లేని జీవితం అంటే అసాధ్యమా అని అంటే అసాధ్యమని అంటూ కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో అసాధ్యమని అంటూ ఉంటారు, కొంతమంది సాధ్యమని అంటూ ఉంటారు. అయితే ఈ సమస్య లేని జీవితం ఎలా అని అంటే ఆలోచన. ఈ ఆలోచన అనేది మంచిదయ్యి ఉండాలి. ప్రతిదీ కూడా అది ఏదైనా సరే ప్రతిదీ కూడా ప్రశాంతంగా ఆలోచించాలి మిత్రమా. ఏదైనా సరే అది ఏ పనైనా సరే చేసే ముందు ప్రశాంతంగా అలా ఆలోచించాలి. ప్రశాంతంగా కొంత సమయం అలా కూర్చొని ఆలోచించిన తరువాతనే ఆ పని చేయాలి. ఆ పని ఏదైనా సరే, ఏదైనా పనిని మొదలు పెట్టే ముందైనా లేక చేస్తున్నప్పుడైనా, ఏదైనా పనిని మొదలు పెడుతున్నప్పుడైనా ఈ ఆలోచన అనేది ఒకసారి ఆలోచించుకొని ఆ పనిని మొదలు పెట్టాలి. ఆ ఆలోచన అనేది ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు ఈ పని చేయడం వల్ల ఎంత లాభం ఎంత నష్టం అని, అసలు ఈ పని ఇప్పుడు చేయడం అవసరమా లేక అనవసరమా అని ఇలా ఇవన్నీ ఆలోచించుకోవాలి మిత్రమా. అసలు ఈ పని మంచిదా, అసలు ఈ పని మంచిదేనా, అసలు ఈ పని నా జీవితాన్ని మార్చుతుందా, అసలు ఈ పని నా జీవితానికి లాభమే ఇస్తుందా లేక నష్టాలను ఇస్తుందా, అసలు ఈ పని నా జీవితానికి మంచిదేనా లేక చెడువా అని మొత్తం ఇలా ఆలోచన అనేది ఆలోచించాలి మిత్రమా. అలా ఆలోచన అనేది చేసి ఏ పనినైనా సరే మొదలు పెట్టాలి. ఈ ఆలోచన అనేది ప్రశాంతంగా కొంత సమయం అలా కూర్చొని ఆలోచించిన తరువాతనే పని అనేది మొదలు పెట్టాలి. ఇది గుర్తుంచుకో మిత్రమా. ప్రతి పనిని కూడా చేసే ముందు ఆలోచన అనేది చేసి చెయ్యి. ప్రతి పని కూడా ఆలోచన అనేది మంచిగా ఆలోచించిన తరువాతనే చెయ్యి. జీవితాంతం సమస్యలు అనేవి లేకుండా ఉండాలి అని అంటే మంచి ఆలోచనలు అనేవి ఉండాలి. మంచి ఆలోచనలు అనేవి ఆలోచించాలి. ఏ పని చేసే ముందైనా చేసేటప్పుడైనా మొదలు పెట్టేటప్పుడైనా ఈ ఆలోచన అనేది మంచిగా ప్రశాంతంగా ఆలోచించాలి మిత్రమా. సమస్యలే లేని జీవితం కావాలి అని అంటే ముందు నువ్వు నీ ఆలోచనలని మార్చు. ఈ ఆలోచన అనేది మార్చడం వల్ల నీ జీవితం అనేది ఎప్పుడు కూడా సమస్యలు అనేవి లేకుండా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఆలోచన. ఇది గుర్తుంచుకొని ఏదైనా ఏ పనినైనా చెయ్యి మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.